కలిగిన గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని. అనేక మందికి సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. హల్లెలూయా, ఆమేన్. చక్కటి వాక్యం కదండి. నిజంగానే ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు. ఎందుకు ఈ మాట మొదటి వచనంలో రాయబడిందంటే, కొంతమంది జీవితాల్లో ఎన్నిసార్లు గద్దించినా, ఒక సంఘంలో సేవకుడు ఎన్నిసార్లు ఒక విశ్వాసిని గద్దించినా వారు వినకపోతే నష్టము చాలా చాలా నష్టాలు జరుగుతాయండి. చాలా నాశనానికి గురి అవుతారంట. నిజంగానే దేవుడు వాళ్ళలో నుంచి మనతో మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు. అందుకే మనం ఏం చేయాలంటే వినాలా. ఎంతమంది కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది జీవితాల్లో అసలు మాట వినరండి. ఆ విధంగా మారాలి అంటే మాట మారరు. అలాగే ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ చెడు తలంపులు కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టండి, అది మంచిది కాదంటే వినరు. దానివల్ల ఎంత నష్టమో వాళ్ళకి ఫస్ట్ తెలియకపోవచ్చు, కానీ ఒక రోజున నాశనానికి గురి అవుతారండి. హల్లెలూయా. అలాంటి జీవితం యేసయ్యకి ఇష్టమా? అలా అవ్వాలని యేసయ్యకి ఇష్టమా? అసలు ఆయనకి ఇష్టం లేదండి. కానీ మనం ఎన్నిసార్లు గద్దించినాను, ఒక సేవకుడు పదే ఒక తోటి విశ్వాసిని నువ్వు అలా చేయొద్దు బిడ్డ, ఇలా ఉందంటే గద్దించినప్పుడు ఆ వ్యక్తి లోపడినప్పుడు వాళ్ళ జీవితాల్లో తప్పకుండా ఎన్నో మేలు అనిపిస్తారండి. లేదు నువ్వు చెప్పేదేమి నేను వినేదేమి అనుకుంటే తన నష్టాలు వాళ్ళ జీవితంలో ఒకటి మీద ఒకటి వస్తుందండి. అందుకే మన జీవిత కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, దేవుడు ఎన్నోసార్లు మనల్ని గద్దించినప్పుడు ప్రతి పాపం నుండి, ప్రతి దోషం నుండి, మరి ప్రతి అలవాట్ల నుండి మనం తప్పింపబడి మనం మంచి మార్లు నడిచినప్పుడు మనం ఎంతో మంచి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును, ఎంతోమంది నా ప్రభా వాగ్దానం ఉంటున్న బిడ్డలను బలపరిచినా, ఎవరైతే నా ప్రభా ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వారు ఉన్నారేమో వారి హృదయంతో నువ్వు మాట్లాడుతున్న దేవుడయ్యా, వారిని బలపరిచిన ప్రభా, వారి జీవితాన్ని కల్పించుకునే కృపనివ్వండి అయ్యా. ఎవరిదైనా ఆత్మహత్యలు హత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారో, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని కాపాడని నీ కొరకు బ్రతికించండి యేసయ్యా. అయ్యా ఇంకా నా ప్రభా అనారోగ్యంతో స్వస్థపరిచినా, ఎక్కడైతే ఆర్థిక సమస్యలతో స్వస్థపరిచి విడిపించినా వారికి సహాయం చేయండి ప్రభా. ఎంత అవసరమో దయచేయండి ప్రభా. వివాహం బిడ్డలు వివాహం జరిగించిన, గర్భాలని బిడ్డ గర్భాలని దయచేయండి. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.